అప్పటిదాకా మీరు పట్టించుకున్నట్టు ఉంటారు సినిమాలో మొత్తము. ఇంత ఎమోషన్ కొడుకు మీద ఉందని ఆ ఒక్క సీన్ తో అంటే ద ఫ్యూచర్స్ ఆర్ ద క్యారెక్టరైజేషన్ ఇస్ దట్ ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మేము అంటే ఇలా కాదండి, చాలా మంది పేరెంట్స్ అని చెప్పాను కానీ ఫాదర్స్ ఇలా ఉంటారు. అంటే ఇట్స్ లైక్ దట్ ఏమి అంటే లైక్ కొడుకుని జాగ్రత్తగా ఉంచాలి, ఏమైనా ఇటు కొద్దిగా డీవియేట్ అవుతున్నాడు అని అంటే ప్రాపర్ వేలో పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం అలా హార్ష్గా ఉన్నారని చెప్పి దట్ డజంట్ మీన్ దట్ ఇన్ ఎఫెక్షన్ లేదని కానీ లేదా మమ్మకారం లేదని కాదు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ప్యాంపరింగ్ మామ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే కొడుకు ఏం చేసినా అది ఫాదర్కి చెప్పకూడదు, దాయడం అలా ఇప్పుడు ఆబ్వియస్గా మీరు ఎక్కడే చూసాం. ఇప్పుడు ఈ ఫాదర్కి అసలు ఏం జరుగుతుందో ఇంట్లో తెలియదు. అసలు ఒక అమ్మాయి ఇన్ని రోజుల నుంచి వస్తుంది, ఒక అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్తుంది, ఫాదర్కి తెలియదు. సడన్ గా అక్కడ కోర్టులో అడిగేటప్పుడు సర్ప్రైజ్, ఇదేంటి ఆవిడేమో అవునని వచ్చిందని ఈయనేమో రాలేదని తెలియదు అని చెప్పి అలా ఆపోజిట్ కాంట్రాస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఆ క్యారెక్టరైజేషన్ అటువంటిది.